ధాన్యాన్ని స్టోరేజ్ చేసాం రైస్ పర్పస్గా చేసుకొని మనం తినడానికి. ఎండుగడ్డిని స్టోరేజ్ చేస్తున్నాం పశువులకి ఆవులకి లేక దూడలకి. ఈ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎన్నో లాభాలు. నోరు లేని మోగ జీవాలకి ఆహారంగా అందిస్తున్నటువంటి డ్రై గ్రాస్ ఎండుగడ్డి ధాన్యం నిల్వ చేసుకొని మనం రైస్గా కన్వర్ట్ చేసుకొని మనం తినడం కోసం ఇన్ని సూచనల్లో ఆ వ్యవసాయ విధానం చేసి ఇంతమందికి మనం ఆహారం అందిస్తున్నాం. మూగజీవాలకి అంటే ముందు పాడి, ఆ తర్వాత పంట. ఫస్ట్ పాడే వచ్చేది, ఆ తర్వాత పంట వస్తుంది. పంట నష్టం చేస్తుంది కానీ పాడి అసలు ఏనాడు కూడా నష్టం చేయదు. అంటే కవ్వమాడిన ఇంట కాసులు కలకలలాడనని అమ్మమ్మ వాళ్ళు చెప్పేది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జనార్దనకు తెలిసినటువంటి విషయం అది. ఆ విధంగా ముందు పాడి, ఆ తర్వాత పంట. పశువులు దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ అవర్ హోమ్. ఒకప్పుడు వాళ్ళు అవి కూడా మన జీవితంలో అంటే ఒక కుటుంబ సభ్యులు అవి కూడా. ఆ విధంగా పాడి, పంట, ఈ విధంగా మనుషులకి, మూగ జీవాలకి ఇలా ఎంతోమందికి ఆహారం అందిస్తున్నాం అంటే ఇది ఒక సంతోషకరమైన విషయం. అది నేను కానీ నా టీం మెంబర్స్ కానీ ఎప్పుడు అంటే 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నాం. మూగ జీవాలకు కూడా మంచి అంటే ఎండుగడ్డి కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేకుండా ఈ మధ్యనే గడ్డి మందులు బ్యాన్ చేసింది. అవి స్ప్రేయింగ్ చేయడం వల్ల కొట్టేవాళ్ళు మనుషులు చనిపోవడం కానీ, అవి తినడం వల్ల మనుషులు చనిపోవడం కానీ బ్యాన్ చేసేసింది. అంటే ఖచ్చితంగా చేయాలా, బ్యాన్ చేయాలా. ఈ విధంగా మంచి ఆహారం తింటే నోరు లేని మూగజీవాలు కూడా మంచి ఆహారం అందిస్తున్నాం. ఇది ఒక సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. ధాన్యం మాసుళ్ళు అయిపోయి ఇప్పుడు ఈ గిడ్డి కార్యక్రమాలు జాగ్రత్త చేస్తున్నాం. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో పంటలకి జాయిన్ అవ్వం. సరే కట్ చేయి, ఆడికి వెళ్ళిపో, మేము ముందుకు నడుస్తాం.